సో ఈ ఓవర్ వెయిట్ కారణంగా నాకు థైరాయిడ్ కూడా వచ్చింది. సో ఈ హెల్త్ అవేర్నెస్ రెగ్యులర్గా నేను హెల్త్ కోచ్తో టచ్లో ఉండి నా సమస్యల్ని అంటే నాకున్న ప్రతి ప్రాబ్లం నుంచి కూడా చక్కగా వెయిట్ లాస్ అవడం వల్ల థైరాయిడ్ కూడా తగ్గింది అనమాట నాకు. సో ఇప్పుడు ఈ సెషన్కి అందరూ అటెండ్ అయ్యారు కాబట్టి ఇక్కడ మీరు చాలా మంచి ఓవర్ వెయిట్ గురించి సైంటిఫిక్గా మనం ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. మనం హోలిస్టిక్ హెల్త్ ఎలాగా మనం మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలనేది మన హెల్త్ కోచెస్ వివరిస్తారు చక్కగా. అందరూ అటెండ్ అయినందుకు ఒకసారి అందరిని అభినందిస్తున్నా అండి. సో ఎందుకంటే సండే ఇది చాలా 2 to 2 o'clock అంటే చాలా ప్రైమ్ టైం. అందరూ సండే అందరికీ చాలా ప్రైమ్ టైం కాబట్టి మీరు అందరూ హెల్త్ మీద ఫోకస్ చేసి అటెండ్ చేసినందుకు ఇగ్నైటింగ్ మైండ్స్ గ్లోబల్ ప్లాట్ఫామ్ తరఫున మీ అందరినీ అభినందిస్తున్నా అండి. సో ఈ సెషన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అందరూ చక్కగా శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు వండర్ఫుల్ స్పీకర్ అయినటువంటి ఈ వండర్ఫుల్ సెషన్ ఇవ్వడానికి ఇగ్నైటింగ్ మైండ్స్ గ్లోబల్ ప్లాట్ఫామ్ నుండి హెల్త్ కోచ్ కృష్ణ సార్ని జూమ్ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను అండి. సార్ వెల్కమ్ సార్. కృష్ణ సార్, వెల్కమ్ టు ద జూమ్ స్టేజ్. Thank you so much, Shiva sir. Very excellent hosting, and thank you so much for your wonderful warm welcome. So, Shiva sir చెప్పినట్టుగా this is కృష్ణ సౌజన్య కన్లీ ఫ్రమ్ బెల్లంపల్లి. సో ఈ రోజు మనం ఇక్కడ గ్యాదర్ అయింది సార్ చెప్పినట్టుగా ఇట్స్ ఏ ప్రైమ్ టైం. బికాజ్ ఆల్రెడీ తెలంగాణ అయితే ఇంకా హాట్ గా ఉంది. సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నేను కూడా ఇంతకు ముందే ఓటు హక్కును వినియోగించుకొని వచ్చాను. సో రిజల్ట్ కు వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రైమ్ టైమ్ లో కూడా అంటే 2 to 3. సో లంచ్ చేశాక ఎగ్జైట్మెంట్ గా చాలా ఏం చేస్తామంటే స్లీపింగ్ మోడ్ లోకి అలా వెళ్తూ ఉంటారు. కానీ ఆ టైంను ఉపయోగించుకొని మీరు ఈ యొక్క 1 hour సెషన్ మీ ఆరోగ్యానికి పెట్టాలనే ఉద్దేశంతోనే మూవ్ ఆన్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో మీ అటెండ్ అవడం అనేది చాలా అభినందన విషయం. ఎవరైతే ఈ కాల్లో అటెండ్ అయ్యారో 43 మెంబర్స్ ఇంకా అటెండ్ అవ్వాల్సిన వాళ్ళందరికీ కూడా ఒకసారి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ ఈరోజు మెయిన్ గా మనము ఓవర్ వెయిట్ అండర్స్టాండింగ్ అండ్ మేనేజ్మెంట్ అనేటువంటి విషయాల మీద డిస్కషన్ చేసుకుందాం. సో ఇగ్నైటింగ్ మైండ్స్ గ్లోబల్ నుంచి చాలా మందికి హెల్త్ సొల్యూషన్స్ ఇస్తున్నాం. దానిలో భాగంగా నేను కూడా ఒక వన్ ఆఫ్ ది కోచ్ గా ఇక్కడ నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను. సో మనము అసలు వెయిట్ అనేటువంటిది ఎలా మూవ్ ఆన్ అవుతుంది, మనం ఏం చేయాలి, బయట చేస్తున్నటువంటి అపోహలు ఏమున్నాయి అనేటువంటి విషయాల మీద మనము డిస్కషన్ చేసుకుందాం. సో నా స్క్రీన్ షేర్ చేస్తూ దాన్ని నేను మీకు అవేర్నెస్ ఇస్తాను. శివాస్ సార్ స్క్రీన్ ఓపెన్ అయింది కదా. సార్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా సో వెల్కమ్ అండి. మీ టైటిల్ వినగానే అనుకుంటారు లూజ్ వెయిట్ బై ఈటింగ్ మోర్, అంటే కడుపు నిండా తింటూ ఆరోగ్యంగా తగ్గడం ఎలా. ఇట్ మీన్స్ సైన్స్ బిహైండ్ ద వెయిట్. అంటే సైన్స్ పరంగా మనము అసలు వెయిట్ ఎందుకు వస్తుంది, దాన్ని మూవ్ ఆన్ చేసుకోవడానికి మనము ఏం చేయాలనే విషయాలను కూడా మనం ఈ సెషన్ లో తెలుసుకుందాం. ఒకసారి చూద్దాం అసలు ఓవర్ వెయిట్ అంటే ఏమి, మరి ఓవర్ వెయిట్ ICMR గైడ్లైన్స్ ప్రకారము ఎటువంటి లెక్కలు ఇస్తుంది అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు చెప్తున్న లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ఒకసారి 10 crore ఆఫ్ డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ 2.5 crore ఆఫ్ ప్రీ డయాబెటిక్, అంటే డయాబెటిక్ స్టేజ్ లోకి రావడానికి రెడీగా ఉన్నారు. దాంతో పాటుగా 4 crore ఆఫ్ అబోవ్ నాన్ ఐడెంటిఫైడ్, అంటే డయాబెటిక్ లేకుండానే చనిపోతున్న సంఖ్యలు కూడా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి వచ్చింది కూడా తెలియకుండానే చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ 8 crore పీపుల్ ఒబేసిటీ, అంటే ఇప్పుడు మనము చర్చించుకోబోతున్నటువంటి ఓవర్ వెయిట్ ఒబేసిటీ అనేటువంటిది 8 crore పీపుల్ ఉన్నారు. అది 2019 లెక్కల ప్రకారం. అదే ఇప్పుడు తీసుకుంటే ఇంకా 10 crore మేబీ వచ్చి ఉండొచ్చు. అంటే గ్లోబల్ గా ఇండియాలో మనకు థర్డ్ ర్యాంక్ అనేటువంటిది ఈ ఒబెసిటీ అనేటువంటిది ఉంది, మనం గమనించవచ్చు. ఇవన్నీ నేను చెప్తున్న లెక్కలు కదండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారము చెప్తున్నటువంటి లెక్కలు. దాంతో పాటుగా ఇంతకుముందు శివాస్ సార్ చెప్పారు కదా 4.2 థైరాయిడ్, తన థైరాయిడ్ కూడా తగ్గించుకోవడం జరిగింది. 4.2 వాళ్ళు థైరాయిడ్ వాళ్ళు ఉన్నారు. సో 2.75 ఇన్ఫెర్టిలిటీ వాళ్ళు ఉన్నారు. అదే 6.7 crores ఆఫ్ స్ట్రెస్ తో బాధపడుతున్నారు. 38% ఇండియన్స్ ఆల్కహాల్ తీసుకుంటేనే మనకు ఫ్యాట్ లివర్ వస్తున్నటువంటి ఒక విషయం మీకు, అంటే ఒబెసిటీలో కూడా వన్ ఆఫ్ ది రీజన్ అది కూడా. కానీ నాన్ ఆల్కహాలిక్
ఫ్యాటీ లివర్ డిసీజెస్ తో కూడా ఒక 38% ఇండియన్స్ మనకు కనబడుతూ ఉంటారు లెక్కల ప్రకారం. 24% హైపర్ కొలెస్ట్రాల్ అంటే గుండెకు వెళ్ళేటువంటి రక్తనాళాలలో చెడు కొలెస్ట్రాల్ అనేటువంటిది ఏర్పడము. తర్వాత లో హెచ్డిఎల్ 72.3% వాళ్ళు అంటే తక్కువ హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ గ్రూప్ అంటే ఇది గుడ్ కొలెస్ట్రాల్, మన శరీరానికి అవసరమైనటువంటి గుడ్ కొలెస్ట్రాల్ అనేటువంటిది తక్కువ ఉండాలి అనేటువంటి విషయంలో కూడా మనము 72.3% ఉన్నటువంటి తక్కువ ఉన్నారు. సో దాంతో పాటుగా ఆస్టియోపరాసిస్ 22.9% వాళ్ళు ఆస్టియోపరాసిస్ అంటే బోలు ఎముకల వ్యాధితోని బాధపడుతున్నారు. విధంగా 62.35% ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాతంతో బాధపడుతున్నారు. ఇవన్నీ ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు. బట్ మనం ఇక్కడ మేజర్ గా ఫోకస్ చేస్తుంది ఏంటంటే ఒబేసిటీ. 8 crores ఆఫ్ పీపుల్ ఉన్నటువంటి ఒబేసిటీ యాజ్ పర్ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం, లెక్కల ప్రకారం ఇండియాలోనే థర్డ్ ర్యాంక్ లో ఉన్నాం. అసలు ఒబేసిటీ, ఓవర్ వెయిట్ అంటే ఏమిటి, మనం ఎలా మెజర్ చేసుకోవాలి? దానికోసం మనము చూస్ చేసుకోవాల్సింది బాడీ మాస్ ఇండెక్స్, బిఎంఐ అంటాం. దట్ ఇస్ ద బాడీ మాస్ ఇండెక్స్. అంటే వెయిట్ ని కిలోగ్రామ్స్లలో, హైట్ ని మీటర్స్లలో తీసుకుంటే స్క్వేర్ చేసుకొని మనము తీసుకోవచ్చు మన బిఎంఐ. లేదంటే ఈజీగా చెప్పాలనుకున్నా కూడా చెప్పొచ్చు. సో యాక్చువల్గా బిఎంఐ అనేది 18.5 బిలో ఉన్నట్లయితే వాళ్ళని ఏమంటారంటే అండర్ వెయిట్ లో ఉన్నారని చెప్తారు. 18.5 నుంచి 24.9 ఉన్నటువంటి ఆ బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేటువంటిది 18.5 టు 24.9 ఉంటే దానిని ఐడియల్ వెయిట్ అంటే నార్మల్ వెయిట్ అంటాం. ఇది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి లెక్కలు. కానీ మనము ఆసియా అనేటువంటి పసిఫిక్ ఓషన్ ఉన్నాం కాబట్టి యాజ్ పర్ మన రూల్ ప్రకారం ఏంటంటే 18.5 నుంచి 22.9 వరకు ఉంటే మనము ఐడియల్ వెయిట్ లో, నార్మల్ వెయిట్ లో ఉన్నట్టుగా మనము పరిగణించుకోవచ్చు. సో దాంతో పాటుగా ఈ 24.9 అంటే బిఎంఐ అనేది పెరుగుతూ ఉంటే రిస్క్ రేట్ అనేది పెరుగుతుంది, అంటే డిసీజ్ రేట్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. ఆ 25 టు అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేటువంటి 25 టు 29.9 డబ్ల్యూహెచ్ఓ ప్రకారం. అదే మన ఆసియా ప్రకారం చూసుకున్న 23 టు 24.9 వరకు ఉంటే ఆ రిస్క్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే 30.0 నుంచి వెళ్ళి 34.9 వరకు ఇలా వెళ్తే ఒబెసిటీ 1, 35 టు 39.9కి వెళ్తే ఒబెసిటీ క్లాస్ 2 అంటాం. ఒబెసిటీ క్లాస్ 1, ఒబెసిటీ క్లాస్ 2. సో అంటే ఇక్కడ మోడరేట్ సర్వర్ అవుతుంది. ఆ బిఎంఐ గింట ఇంకా 40 ఎబో 30 ఎబో గింట వెళ్ళినట్లయితే దాన్ని మనము వెరీ సివియర్ కేసులలో ఇబ్బంది పడుతుంటాం. సో జనరల్ గా మనం ఈజీగా చేసుకోవాలనుకుంటే మీ హైట్ సెంటీమీటర్స్ లో తీసుకుంటే లాస్ట్ 2 digits ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ 156 సెంటీమీటర్స్ గా మనం తీసుకున్నట్లయితే ఆ లాస్ట్ 2 digits 56 అనేటువంటిది ఒక ఐడియల్ వెయిట్ గా అంటే కామన్ గా తీసుకోవచ్చు. ఇంకా దానికి మనం బాడీ మాస్ ఇండెక్స్ ఎగ్జాక్ట్ చేస్తే మనకు 18.5 టు 22.9 అనేటువంటిది మనకు ఐడియల్ వెయిట్ లో మనం ఉండడం అనేటువంటిది చెప్తుంది. అంటే ఎప్పుడు ఓవర్ వెయిట్ అంటాము, ఎప్పుడు అండర్ వెయిట్ అనేటువంటి విషయాలు మనము ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేటువంటి ఒక దాన్ని మనము తెలుసుకోవాలి. సో చూడండి, చెప్పాను కదా ఇంతకు ముందుగా, ఈ బాడీ మాస్ ఇండెక్స్ తగ్గుతున్నప్పుడు మనకు అండర్ వెయిట్ లోకి వస్తాం. ఈ బాడీ మాస్ ఇండెక్స్ మీన్స్ బిఎం అనేది పెరుగుతున్న కొద్దీ మనము ఒబెసిటీ ఫస్ట్ డిగ్రీలోకి, సెకండ్ డిగ్రీలోకి, థర్డ్, ఈ ఓవర్ వెయిట్ నుంచి వెళ్ళి ఒబెసిటీ అలా అలా మనము వెళ్తూ అనేటువంటిది జరుగుతుంది. మరి అసలు ఒబెసిటీ రావడానికి లేదా ఓవర్ వెయిట్ రావడానికి గల కారణాలు ఏంటి? వాట్ ఇస్ ద ఫ్యాక్టర్స్ అని మనం అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ ది రీజన్ లైఫ్ స్టైల్, మనం ఉన్నటువంటి లైఫ్ స్టైల్. దెన్ ఆఫ్టర్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇప్పుడంతా కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్లోకి వెళ్తున్నాము, ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటిది లేకపోవడం. నెక్స్ట్ వన్ ఏంటంటే క్వాలిటీ స్లీప్. క్వాలిటీ స్లీప్ అంటే స్లీప్ మేము 6 నుంచి 8 గంటలు పడుకుంటున్నాం అంటున్నాం, అంటే ఏ టైంలో పడుకుంటున్నారు? సో 8 hours పడుకోవడం ఓకే, ఏ టైంలో పడుకుంటున్నాం అనేది వన్ ఆఫ్ ది రీజన్. సో మనకున్నటువంటి హెల్త్ కండిషన్స్, అదేవిధంగా జెనెటిక్. మెయిన్ గా ఇంకేంటంటే పూర్ గట్ హెల్త్, అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం అనేటువంటిది మన బాడీకి అబ్జర్వేషన్ అవ్వాలంటే గట్ హెల్త్ అనేటువంటిది మనకు 70 to 80% మనకు అది పాత్ర పోషిస్తుంది. ఆ గట్ హెల్త్ కింద పూర్గా ఉన్నా కూడా మనము ఓవర్ వెయిట్ ఒబేసిటీలోకి వెళ్తాము. తర్వాత అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, మన హ్యాబిట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయంటే ఒకసారి మనం చూసుకోవాలంటే ప్రజెంట్ సినారియోలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ, తీసుకునేటువంటి ఆహారంలో మన శరీరానికి కావలసినటువంటి పోషకాహారం అనేది
వందుతుందా లేదా అనేటువంటిది మనము అబ్జర్వ్ చేస్తుండాలి. అంటే ఇవన్నీ ఒక ఫ్యాక్టర్స్. తర్వాత హై అమౌంట్ ఆఫ్ స్ట్రెస్, మనం కూడా స్ట్రెస్ తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఒబేసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత మెడిసిన్స్, ఇప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తుంటామంటే, అంటే పెయిన్ రాగానే లేకుంటే ఇంకా ఏదన్నా కండిషన్స్ రాగానే మెడికల్ షాప్కి వెళ్ళేసి యాంటీబయాటిక్స్ అని ఇంకా రకరకాల మెడిసిన్స్ అని ఇలా కంటిన్యూషన్ గా వాడుతుంటారు. దాని వల్ల కూడా మనకు ఓవర్ వెయిట్ ఒబెసిటీ వచ్చేటువంటి, నెక్స్ట్ ఆఫ్టర్ ఎన్విరాన్మెంట్. సో మనం ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ పొల్యూటెడ్ గా ఉందా, న్యాచురల్ గా ఉందా అనేటువంటి కూడా వన్ ఆఫ్ ది రీజన్ గా ఉంటుంది. ఇవన్నీ కారణాలు. అంటే ఈ కాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనకు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ కారణం వల్ల మనము ఈ యొక్క ఓవర్ వెయిట్ కానీ ఒబెసిటీలో కానీ వస్తున్నాం అనేటువంటిది ఒకసారి మనము డిఫైన్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనం ఓవర్ వెయిట్ లోకి వస్తే లేదా ఒబెసిటీలోకి వస్తే మనకు కలిగే పరిణామాలు ఏంటి మరి? చిత్రంలో కల్పిస్తున్నాయి అన్ని కూడా మనకు వస్తూ ఉంటాయి, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ ఒబెసిటీ ఉంటే ఆ ఒబెసిటీ నుంచి వెళ్ళి టైప్ 2 డయాబెటిక్. ఎందుకంటే రీసెంట్ గా నేను ఒక క్లయింట్ డీల్ చేస్తున్నాను. తను అన్మ్యారీడ్, 25 years. చూస్తే 115 కేఎస్ ఉన్నారు. తనకు అంతకు ముందు తను చాలా ట్రయల్స్ వేస్తున్నారు, అండ్ కొంత లాస్ అవుతున్నారు, మళ్ళీ పెరుగుతున్నారు. సరే అని మేము తన లైఫ్ స్టైల్ ఏంది, తన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఏందని తెలుసుకున్న తర్వాత కొన్ని టెస్టులు రికమెండ్ చేయడం జరిగింది. టెస్టులు చేస్తే అందులో డయాబెటిక్ 8.1 హెచ్బిఏవన్సి అంటాం. హెచ్బిఏవన్సి 8.1 గా అయిపోయింది. అసలు ఆయనకు తెలియదు ఆ ఒబెసిటీ రావడం వల్లనే తను డయాబెటిక్ లోకి వచ్చాడు. ఆ టెస్ట్ చేయించాం కాబట్టి అక్కడ మనకు ఇదేంది టైప్ 2 డయాబెటిక్ అనేటువంటిది 8.1 ఉంది. ఇప్పుడు తను ఆ జర్నీలో ఉన్నారు. తను ఆల్రెడీ ఆ డయాబెటిక్ ని రివర్స్ చేసుకున్న విత్ ఇన్ 3 months లో. ఫిమేల్ లో అయితే పీసీఓడి, పీసీఓఎస్, అదేవిధంగా కిడ్నీ డిజార్డర్స్, లివర్ డిజార్డర్స్, స్లీప్ అప్నియా, ఇన్ఫెర్టిలిటీ. మెయిన్ గా ఇప్పుడు ప్రజాంత సమాజంలో చూస్తున్నట్టు ఇన్ఫెర్టిలిటీ చాలా ఎక్కువ అవుతుంది. ఇంతకు ముందు మనం ఒక ఫిమేల్ లోనే ఇన్ఫెర్టిలిటీ ఉండేదని అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో కూడా మేల్ లో కూడా ఇన్ఫెర్టిలిటీ అనేటువంటి సంఖ్య పెరుగుతూ ఉంది. దాంతో కూడా బ్లర్డ్ విజన్, అబ్నార్మల్ లిపిడ్ లెవెల్స్, హైపర్ టెన్షన్, హార్ట్ స్ట్రోక్స్, అథెరోస్క్లెరోసిస్ అంటే గుండె సంబంధిత వ్యాధులతో, రక్తనాళాలలో కూడా గుండె సంబంధిత వ్యాధులతోనే ఇబ్బంది పడతాం. ఇంకా ఒక ఒబేసిటీ అనేటువంటిది, అంటే మనం అనుకుంటాం జనరల్ గా ఒక 1-2 kgs కదా నేను ఎక్స్ట్రా ఉంది, 5 kgs కదా ఎక్స్ట్రా ఉంది. మనం ఉండాల్సిన బిఎంఐ కంటే 1 kg ఎక్కువ ఉన్నా కూడా అది మన శరీరం మీద ఏదో ఒక ఆర్గాన్ మీద మనకు ఇబ్బంది పెడుతూ అనేటువంటిది ఉంటుంది. అది ఒకసారి గమనించగలం, చెక్ చేసుకోవాలి. జనరల్ గా మనం చేసేటువంటివి ఏంటిది, ఒబేసిటీ రాగానే లేదా వెయిట్ పెరగానే జనరల్ గా మనం చేసే ప్రయత్నాలు ఏంటంటే స్కిప్ బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్ మానేయడం. అంటే మనం చేసేటువంటి మీల్ ను కట్ చేయడం, అంటే తక్కువ తీసుకోవడం అనేది చేస్తూ ఉంటాం. మెయిన్ గా ఇప్పుడు మనం చూస్తుంటే ఆ మీల్స్ కి బదులుగా, రైస్ కి బదులుగా ఫ్రూట్స్ తీసుకోవడం, ఎక్కువ ఫ్రూట్స్, వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ అనేది చేయడం. ఇక్కడ ఇంకా సొసైటీలో చూసుకుంటే ఇంకా సమ్ లిక్విడ్స్ అండ్ జ్యూసెస్ అనేది చేస్తూ ఉన్నారు. అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటో అన్నట్టు. దాంతో పాటు ఏం చేస్తుంటారు, ఇంకా స్మాల్ ప్లేట్స్ అంటే ఎక్కువ తింటున్నాను కాబట్టి నేను బరువు పెరుగుతున్నాను అని ఏం చేస్తాను, చిన్న చిన్న ప్లేట్లలో తినడం అనేటువంటిది స్టార్ట్ చేస్తుంటారు. తర్వాత క్యాలరీస్ లెక్కల కోసం ఇప్పుడు అంత క్యాలరీస్ తో బాధపడుతున్నాం కాబట్టి ఆ క్యాలరీస్ ని కట్ చేస్తుంటారు. తర్వాత ఈవినింగ్ టైంలలో రైస్ కి బదులు చపాతి, స్ప్రౌట్స్ అని, మిల్లెట్స్ అని చేస్తూ ఉంటాం. ఓకే, ఆరోగ్యమైనటువంటి వ్యక్తికి ఇవన్నీ ఒక బెస్ట్ ఆప్షన్సే కానీ ఒబేసిటీ ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ మనకి అవుతాయి. అంటే మీరు చేసేటువంటి ప్రయత్నాల ద్వారా కొంత weight ను తగ్గించుకోవచ్చు, కానీ దానివల్ల రిటర్న్ వెయిట్ తోనే అంటే ఇంట్రెస్ట్ తో సహా వెయిట్ ని మీరు గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అసలు సైన్స్ ఏంది, మనకు ఓవర్ వెయిట్ అవ్వడానికి మన శరీరంలో జరుగుతున్నటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది ఏంటిది అనేది తెలుసుకున్నప్పుడు, దాని మీద మనం ఆ రూట్ కాజ్ మీద మనం ఫోకస్ చేసినప్పుడు మాత్రమే మనం హెల్దీగా ఫ్యాట్‌ని లాస్ అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఊబకాయం తగ్గేది ఎలా అని చాలా మంది తలలు పట్టించుకుంటారు. ఈ ఊబకాయం తగ్గించుకోవడానికి ఒక చిన్న సైన్స్, అంటే అది అర్థం కానిదేం కాదు. సైంటిఫిక్ గా మనకి ఏం జరుగుతుందంటే చూద్దాం ఒకసారి. మన శరీరం అనేటువంటిది వివిధ ఆర్గాన్ వ్యవస్థలతోని తయారవుతుంది. ఆ ఆర్గాన్ వ్యవస్థలనేటువంటి ఆర్గాన్స్ తోని, ఆ ఆర్గాన్స్ అనేటువంటి టిష్యూలతోని, ఆ టిష్యూస్ అనేటువంటి సెల్స్ తోని తయారు కావడం అనేది జరుగుతుంది. అంటే మనకేంది, సెల్ ద్వారానే మనకు ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. దాని ద్వారా టిష్యూస్, తర్వాత ఆర్గాన్స్, ఆర్గాన్ సిస్టమ్స్, దాంతో పాటుగా మనకు బాడీ అనేటువంటిది నిర్మితం కావడం జరుగుతుంది.
అంటే ఆ సెల్‌కి మనకు ఏంటిది ఎనర్జీ అనేటువంటిది అంతే. దాని నుంచి మనం ఎనర్జీని తీసుకొని మనము హెల్తీగా ఉండగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మనం తీసుకునేటువంటి ఫుడ్డు మన డైజెషన్ సిస్టమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతున్నటువంటి విషయం చూద్దాం. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇలా రకరకాలుగా తీసుకుంటాం. ఒకవేళ మనం రైస్‌ని గింట తీసుకున్నట్లయితే మన మౌత్‌లో కొంత డైజెషన్ అవ్వడం జరుగుతుంది. అలా జీర్ణాశయంలోకి వెళ్ళిన తర్వాత అదేందంటే, ఆ రైస్ గ్లూకోజ్‌గా కన్వర్ట్ అయ్యి సెల్‌లోకి వెళ్ళిన తర్వాత, ఆ సెల్ ఎనర్జీని ఇస్తే అప్పుడు మనము మన డైలీ యాక్టివిటీస్ అనేటువంటివి చేస్తూ ఉంటాం. అది రీజన్. చూడండి, స్టమక్‌లోకి వచ్చినటువంటి ఆ యొక్క రైస్ డైజెషన్ అయిన తర్వాత ఆ గ్లూకోజ్‌గా మారి మన బ్లడ్ వెసెల్స్‌లోకి వస్తది. ఆ బ్లడ్ వెసెల్ నుంచెళ్ళి మనకు ఆ సెల్‌లోకి వెళ్ళాలి. ఏది గ్లూకోజ్ పార్టికల్, ఇట్ మీన్స్ షుగర్. షుగర్ అంటే ఏంది? లైక్ చక్కెర, బెల్లం ఇవన్నీ కాదండి. గ్లూకోజ్ గూడా షుగర్. మనకు ఎనర్జీని ఇచ్చేదంతా కూడా షుగర్స్ కాబట్టి. ఈ వెసెల్‌లోకి వెళ్ళి, వెసెల్ నుంచెళ్ళి అంటే రక్తనాళం నుంచెళ్ళి మనకేం కావాలంటే సెల్‌లోకి కావాలి. ఇక్కడొక బిగ్ ఫ్యాక్ట్ ఉంది. అది ఒంటరిగా గ్లూకోజ్ అనేటువంటి సెల్‌లోకి వెళ్ళదు. దానికి ఇన్సులిన్ అనే ఒక హార్మోను సహాయం కావాలి. ఇది యూనివర్స్ పెట్టిందా? మన శరీర ధర్మం ప్రకారం జరుగుతుందా? ఇది జరగాలి కంపల్సరీ. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్‌ను ప్యాంక్రియాస్ అనే ఒక గ్లాండ్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవి 2 కలిసి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ సెల్‌లోకి, అంటే ఆ సెల్ రిసెప్టార్స్ ఉంటాయి. ఇన్సులిన్ రిసెప్టార్స్. ఆ ఇన్సులిన్ రిసెప్టార్స్‌లోకి గ్లూకోజ్ వెళ్ళాలంటే, ఇన్సులిన్ కావాలి. తప్పనిసరిగా అది లేకుండా జరగదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మనకు ఆ సెల్ అనేటువంటిది ఈ విధంగా ఉంటే, ఇక్కడ రిసెప్టార్స్ ఉన్నాయి చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్సులిన్ రిసెప్టార్స్ అనేటువంటివి. అంటే ఇన్సులిన్ రిసెప్టార్ అక్కడికి వచ్చిన తర్వాతనే గ్లూకోజ్ పార్టికల్స్ అనేటువంటివి మన శరీరంలోకి, అంటే ఆ సెల్‌లోకి వెళ్ళిన తర్వాత మనం పీల్చిన గాలి ద్వారా అది చర్య పొంది మనకప్పుడు ఎనర్జీని ఫ్లో చేస్తుంది. ఇది 100% ఈ విధంగా జరగాల్సిందే. బట్ మనమేం చేస్తూ ఉంటాము, అక్కడ జరుగుతున్న విషయం ఏందంటే, ఎన్ని గ్లూకోజ్ యూనిట్స్ అయితే విడుదలవుతున్నాయో, అన్ని యూనిట్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ గారి నుంచి ఇన్సులిన్ హార్మోన్ కూడా అన్ని యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్స్ అనేటువంటివి మనకు రిలీజ్ అవ్వాలి. అలా సంఖ్య ఈక్వల్‌గా అయినప్పుడు మనకు ఆ సెల్‌లోకి వెళ్ళిన తర్వాత ఇన్సులిన్ యొక్క సహాయంతోని గ్లూకోజ్ అనేటువంటిది సెల్‌లోకి వెళ్ళి, అప్పుడు మనకు మనం పీల్చుకున్న గాలి ద్వారా చర్య పొంది ఎనర్జీని సెల్ అనేది ఎనర్జీని ఇస్తుంది కాబట్టి అప్పుడు మనం ఎనర్జిటిక్‌గా మన వర్క్స్‌ను చేసుకోగలుగుతాం. హెల్తీగా ఉంటాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం అబ్జర్వ్ చేసినట్టయితే జనరల్‌గా కామన్‌గా తింటూ ఉంటాం. ఓకే. ఇట్స్ ఓకే. బట్ మనకు నచ్చిన కూరలు గాని, లేకుండా ఫ్రెండ్స్ మొహమాటం గాని, తల్లిదండ్రుల మొహమాటంతోని ఏం చేస్తుంటామంటే, డోస్ పెంచుతూ ఉంటాం. ఇట్ మీన్స్ ఒక కప్పు తినవలసింది ఇంకో 2-3 స్పూన్స్ ఎక్కువ తినొచ్చు. ఈ విధంగా ఎక్కువ అవుతున్న కొద్దీ ఏం కావాలి మనకు, ఇన్సులిన్ అనేది కూడా ఎక్కువ రిలీజ్ అవ్వాలి. అది కూడా అవుతుంది. బట్ ఇక్కడ ఈ సెల్ ఏం చేస్తుంది అంటే, అబ్జర్వ్ చేస్తూ ఉంటే దానికొక లిమిట్ ఉంది. పరిమితి అనేటువంటిదుంది. ఆ పరిమితుంది. ఆ గ్లూకోజ్ లెవెల్స్‌ని, అంటే ఆ గ్లూకోజ్‌ను ఆ సెల్‌కి ఎంతైతే అవసరం ఉంటుందో అంత వరకు తీసుకొని, మిగతా అంతా అలాగే బ్లడ్ వెసెల్స్‌తోనే ఉండిపోతుంది. ఇన్సులిన్ ఏం చేస్తుంది? ట్రై చేస్తుంది. ఇంకా గ్లూకోజ్ వచ్చింది, ఇక్కడికి వచ్చి ఉన్నది, మీరు సెల్‌లోకి పంపించాలని ఇన్సులిన్ చాలా ట్రై చేస్తుంది. అలా అని, ఇలా అని, ఇలా అని కొంతవరకు పంపిస్తుంది. అయినా ఇంకా మనము రిపీటెడ్‌గా తింటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్‌గా 8కి టిఫిన్ చేస్తుంటాం. 8:30కి టీ తాగుతుంటాం. మళ్ళీ 10, 11కి అట్లా స్నాక్స్ తింటుంటాం. ఇలా అంటే ఒక వర్క్ జరుగుతూనే మనం తిన్నటువంటి ఆహారం గ్లూకోజ్ లెవెల్స్ జీరో కాకముందే మళ్ళీ ఇంకొక ఆహారాన్ని ఇవ్వడం, ఎక్కువ మోతాదులో ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే, సెల్‌కి పరిమితి ఉంది కాబట్టి ఎంత అవసరం ఉందో అంతవరకు తీసుకొని మిగతాదంతా ఏం చేస్తుందంటే, ఇక్కడ ఇన్సులిన్ అనేటువంటిది ఓపెన్ అవుద్దిగ. రిస్ రిసెప్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? గ్లూకోజ్ అనేది లోపలికి వెళ్ళకుండా ఇప్పుడు ఇన్సులిన్ ఏం చెప్తదంటే లివర్‌కి, సో, మళ్ళీ ఈ కారణం చేత, అంటే నెక్స్ట్ 1-2 అవర్స్‌లో గాని, 1 డేలో గాని తను ఆహారం తీసుకోడేమో, అందుకోసం ఎక్కువ ఆహారాన్ని ఇప్పుడు ఇస్తున్నాడనే ఉద్దేశ్యంతోని అనుకోని ఏం చేస్తే ఇన్సులిన్‌ను డైవర్ట్ చేస్తది. దేనికి? నువ్వు లివర్‌కి చెప్తుంది ఏమనంటే, "నువ్వు దీన్ని స్టోర్ చేసుకో. మళ్ళీ నెక్స్ట్ మనకు అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించుకుందాం" అనేటువంటి విషయాన్ని ఇన్సులిన్ చెప్తుంది. ఓకే అని అది లివర్ ఏం చేస్తుంది? మనకు సేఫెస్ట్ పేస్ట్ పొట్టనే కాబట్టి లివర్ అనేటువంటిది
అక్కడికి ఆ గ్లూకోజ్ లెవెల్స్ అన్ని ఫ్యాట్ గా మారి లివర్ లో స్టోర్ కావడం అనేది జరుగుతుంది. అంటే పొట్టలో స్టోర్ కావడం. అక్కడ నుంచి వెళ్ళి ఇక మనం దాన్ని అలానే కంటిన్యూషన్ చేస్తున్న క్రమంలోనే ఇంకా బటక్స్ లోకి, కాళ్ళలోకి, మన శరీరంలోకి ఆ విధంగా వెళ్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మన గ్లూకోజ్ లెవెల్స్ ఏ విధంగా ఉండాలంటే మన బ్లడ్ వెజల్స్ లలో 80 to 100 అనేటువంటి ఫాస్టింగ్ లో, ఈటింగ్ తర్వాత తిన్న తర్వాత 170 to 200 అనేటువంటిది ఉండాలి. 2 to 3 hours తర్వాత ఈటింగ్ చూసినట్లయితే 120 to 140 చూసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, ఇంతకు ముందు గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరగడం వల్ల ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ చేస్తుంది. నేను ఇంకా చెయ్యలేను అని ఆ రెసిస్టెన్స్ చేయడం ద్వారా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడం ద్వారా, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నే మనం ఏమంటామంటే సిండ్రోమ్ ఎక్స్ కానీ, మెటబాలిక్ సిండ్రోమ్ కానీ అంటాం. అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలనుకుంటే చూడండి, ఆఫీసులో సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. జనరల్ గా చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్. ఆఫీసులో సెక్యూరిటీ గార్డ్ ఉంటారు కదా, ఐడి కార్డ్ చూపెడితే గేట్ ఓపెన్ అవుతుంది. అంటే ఇన్సులిన్ వస్తే గ్లూకోజ్ అనేటువంటిది సెల్లోకి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే రెసిస్టెన్స్ చేయడం వల్ల, అంటే ఎక్కువ గ్లూకోజ్ రావడం వల్ల ఐడి కార్డ్ చూపెట్టినా కూడా ఆ గేట్ డోర్ ఓపెన్ కాకపోవడమే ఇన్సులిన్ రెసిస్టెన్స్. లేదంటే మీరు కూడా ఇంకా ఎగ్జాంపుల్స్ ఆ విధంగా తీసుకోవచ్చు. అంటే ఈ విధంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేటువంటిది ఏర్పడడం ద్వారా ఈ విధమైన రకరకాల కారణాలు, ఒక్కసారి మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, సిండ్రోమ్ ఎక్స్ కానీ, మెటబాలిక్ సిండ్రోమ్, ఇవన్నీ పదాలు. ఈ పదాలతో మీకు అంత ఇబ్బంది ఏం లేదు, జస్ట్ తెలియడం కోసం చెప్తున్నాను. ఈ విధంగా మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గింట ఏర్పడితే, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఓవర్ వెయిట్, దాంతో పాటుగా హార్ట్ డిసీజెస్, లిపిడ్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా హైపర్ టెన్షన్, టైప్ 2 డయాబెటిక్స్, ఇంతకుముందు చెప్పాను కదా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్, పాలిసిస్టిక్ ఓరియన్ సిండ్రోమ్ అంటే ఫిమేల్ లో పీసీఓడి, పీసీఓఎస్ అంటాం, క్యాన్సర్, రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్, అంటే ప్యాంక్రియాస్ గ్లాండ్ ఉత్పత్తి చేసినటువంటి ఇన్సులిన్ హార్మోన్ అనేటువంటి రెసిస్టెన్స్ అవ్వడం ద్వారా ఏర్పడుతున్నటువంటి సమస్యలు ఇవన్నీ. అంటే ఇక్కడ సైన్స్ అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ మన రూట్ కాజ్ ఏంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్. మన స్టోర్ అయినటువంటి ఒక ఫ్యాట్ను కరిగించాలి. అంటే రూట్ కాజ్ ఏంది ఇక్కడ మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్. జనరల్ గా మనం అబ్జర్వ్ చేయాలి, మనకి ఎంత షుగర్ కావాలంటే, మన డేకి ఎంత గ్లూకోజ్ కావాలంటే 6 టీ స్పూన్ల గ్లూకోజ్ షుగర్ కావాలి. అది మనం తీసుకున్నటువంటి ఫుడ్ ద్వారానే ఈజీగా అంత ఉంటుంది. కానీ మనం జనరల్ మనం చేసేది ఏంది, బయటకు వెళ్తే బిర్యానీతో పాటు ఒక కోక్ ఆర్డర్ ఇస్తాం. ఒక కోక్ తాగడం ద్వారా మనకు, ఒక కోకులో అది ఎంతలో మరి తీసుకునేది, జస్ట్ 10 to 15 minutes కోక్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఒక 6 టీ స్పూన్ల పర్ డేకి, రోజు మొత్తంలో 6 టీ స్పూన్ల మనకు గ్లూకోజ్ షుగర్ కావాల్సిందే. మనకు పావు గంటలోనే 10 స్పూన్స్ ఆఫ్ షుగర్ ని మనం బాడీకి అందిస్తున్నాం. అంటే కోక్ ద్వారా, కార్బోహైడ్రేట్స్ ద్వారా, ఇలా రకరకాల. దానివల్ల ఏమవుతుంది, గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి ఫ్యాట్ గా మనకు కదలని ప్రదేశాలు ఏవైతే ఉంటాయి, నిల్చున్న కూర్చున్న కదలని ప్రదేశం ఏంటిది, మెయిన్ గా స్టమక్ కదా. మెయిన్ గా అక్కడ స్టోర్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ బటక్స్ లోకి, ఎక్కడెక్కడ మనకు అవసరం ఉందో, ఎక్కడెక్కడ మనకు కదలలేని పరిస్థితిలో ఉన్నాయో అక్కడికి ఆ ఫ్యాట్ ను స్టోర్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. చూడండి, మనం తీసుకునేటువంటి ఫుడ్ ఏ విధంగా ఉంటే ఏ విధంగా అవుతుందో ఒకసారి చూసుకుందాం. ఒకవేళ మనం ప్రోటీన్ ఫుడ్ కింద తీసుకున్నట్లయితే, ఆ ప్రోటీన్ ఫుడ్ అమైనో యాసిడ్ గా మారి మనకు మజిల్ ని బిల్డ్ చేస్తుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ లో ఏముండాలి, ప్రోటీన్ అనేటువంటిది హై క్వాలిటీలో ఉండాలి. ఒకవేళ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాం అనుకోండి, కార్బోహైడ్రేట్స్ నథింగ్ బట్ షుగర్. కార్బోహైడ్రేట్ తీసుకుంటే అవి డైజెషన్ అయిన తర్వాత షుగర్ కు మారి, ఆ షుగర్స్ వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ గా మారుతుంది. షుగర్ అంటే మీరు అన్నట్టు బెల్లం, టీ స్పూన్ ఇవి కాదండి. సో కార్బోహైడ్రేట్స్ కూడా వన్ ఆఫ్ ది షుగర్, ఫ్యాట్ గా మారుతుంది. అదేవిధంగా మనము లీఫీ వెజిటేబుల్స్ ఇవి తిన్నప్పుడు డైజెషన్ అయిన తర్వాత మనకు ఎనర్జీగా మార్చి ఫైబర్ కంటెంట్ ఉంది కాబట్టి మన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివి ఏంటంటే ఈ విధంగా. తర్వాత ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకు అవసరం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు డైజెస్ట్ అయ్యి మనకి ఏం చేస్తాయి, ఒక గుడ్ కొలెస్ట్రాల్. ఇంతకుముందు చెప్పాను కదా నేను, ఎస్జిఎల్ అనేటువంటి 72% వాళ్ళలో తక్కువ ఉంది. హై డెన్సిటీ లిపిడ్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంది. మనం తీసుకునే ఫుడ్ లో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే గుడ్ కొలెస్ట్రాల్ అనేటువంటి డెవలప్. అంటే మనం తీసుకునేటువంటి మీల్ ఈ విధంగా డిజైన్ కాపాడాలి. అంటే మనకు మజిల్ కావాలంటే ప్రోటీన్స్ తీసుకోవాలి, ఫ్యాట్ కావాలంటే కార్బ్స్ తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే లీఫీ వెజిటేబుల్స్, అదేవిధంగా
మంచి కొలెస్ట్రాల్ కావాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటి మూవ్ ఆన్ చేసుకోండి. కానీ తీసుకునే ఫుడ్ ఎలా ఉంటుంది? రెస్టారెంట్కి వెళ్ళినా మన ఇంట్లోకి వెళ్ళినా రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, కర్రీ క్వాంటిటీస్ తక్కువ ఉంటాయి. జర తీసుకునే ఫుడ్ ఇదే కదా, మీరు అబ్జర్వ్ చేయండి. సో దీని ద్వారా గ్లూకోజ్ లెవెల్స్ ఎంత మోతాదులో హైయెస్ట్ గా మనము బాడీకి అందిస్తున్నాము, అది ఎంత మోతాదులో సెల్ పరిమితం చేసుకుని దానివల్ల ఫ్యాట్ ఏ విధంగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు తీసుకునే ఫుడ్ ద్వారా మూవ్ ఆన్ చేస్తూ ఉన్నటువంటి. అంటే రూట్ కాజ్ ఏంది ఇక్కడ మీకు సైన్స్ పరంగా ఇప్పుడు రూట్ కాజ్ అర్థమైందా? ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మళ్ళీ అది ఇన్సులిన్ లేనిదని కాదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ లేనిదని కాదు. ఇన్సులిన్ అనేటువంటి పని చేయకపోవడమే మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇప్పుడు రూట్ కాజ్ ఐడి కార్డ్ చూపెట్టినప్పటికి ఎగ్జాంపుల్ గా డోర్ ఓపెన్ కాకపోవడం అనేటువంటిది ఇన్సులిన్ రెసిస్టెన్స్. డోర్ ఓపెన్ అయింది అనుకోండి, ఇట్స్ ఎ గుడ్. సో అంటే రూట్ కాజ్ ఇది. ఇప్పుడు చెప్పండి మరి, రూట్ కాజ్ అదైనప్పుడు మన కీర్ ఇన్సులిన్ అయినప్పుడు, రూట్ కాజ్ అయినప్పుడు మరి మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినాం అనుకోండి, వేడి తగ్గుతామా? సార్ గ్యాప్ ఇస్తున్నాం కదా సార్, ఓకే గ్యాప్ ఇస్తున్నారు, ఓకే స్కిప్ బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల గ్యాప్ ఇస్తున్నాం, లంచ్ డైరెక్ట్ చేస్తున్నాం. మరి మన శరీరానికి కావాల్సిన ఎనర్జీ ఎక్కడికి వెళ్ళి చెప్పండి? ఇప్పుడు ఈటింగ్ రెగ్యులర్ మీల్స్, మనం రెగ్యులర్ మీల్స్ ని కట్ చేస్తే బరువు తగ్గుతామా? ఒకసారి ఆలోచించండి. ఫ్రూట్స్ ఎక్కువ మోతాదులో మనం ట్రయల్స్ చేస్తున్నది ఇదే కదా, ఫ్రూట్స్ తీసుకునేది. ఫ్రూట్స్ హెల్తీ ఉన్నటువంటి వ్యక్తికి అవసరమే, కానీ ఒబెసిటీ ఉన్నటువంటి వాళ్ళకి ఫ్రూట్స్ మంచివి కాదు. ఎందుకు చెప్పాలా? ఫ్రూట్స్ అనేటువంటిది ఏంటండి, షుగర్ కి ఇంకో మారు రూపమే ఫ్రక్టోజ్. ఫ్రూట్స్ లలో ఏముంటుంది? ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ అనేది షుగర్ కి ఇంకో రూపం. దాని వల్ల మనకు ఫ్రూట్స్ అనేటువంటివి అంటే బరువు తగ్గడానికి ఫ్రూట్స్ అనేటువంటివి మంచివి కాదు. మళ్ళీ చూడండి, ఆ ఫ్రూట్స్ కూడా మనం మంచిగా తింటున్నామా? ఎక్కడో కాశ్మీర్ లో పండించిన ఆపిల్ మన దగ్గర రావడానికి ఎన్ని నెలల టైం పడుతుంది ఒకసారి ఆలోచించండి. ఒక కూరగాయలు కానీ అవి కానీ పంట పండించిన రైతు నుంచి మన దగ్గర రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్. హెల్తీగా ఉన్నప్పుడు వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడం ఇట్స్ గుడ్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒబెసిటీలో ఓవర్ వెయిట్ లో ఉన్నాము, ఇంకా వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఏమవుతుంది? బర్డెన్ చేస్తున్నాం మన మోకాళ్ళకు, కాళ్ళకి. దానివల్ల నీ పెయిన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. డ్రింక్ సమ్ లిక్విడ్స్ ఆర్ జ్యూసెస్. చాలా మంది ఇది ఫాలో అవుతున్నారు. నేను జ్యూస్ చేస్తున్నాను, బయట రకరకాల ఆర్గనైజేషన్స్ వాళ్ళు మూవ్ ఆన్ చేస్తూ లిక్విడ్స్ తాగుతున్నాను, ఓకే తగ్గుతున్నారు. లిక్విడ్స్ జ్యూసెస్ తీసుకోవడం ద్వారా తగ్గుతున్నారు. అయితే ఇక్కడ ఫుడ్ మొత్తం క్లోజ్ చేశారు. అంటే బ్రేక్ఫాస్ట్ కి బదులుగా జ్యూస్, లంచ్ కి బదులుగా జ్యూస్, అదే డిన్నర్ కి బదులుగా జ్యూస్, ఓకే గుడ్. ఆ 3 months 4 months తర్వాత మళ్ళీ అంటే లైఫ్ లాంగ్ జ్యూసులు తాగుతూ బతికేస్తామా? ఉండగలమా? థింక్ వన్ సెల్. హలో, ఒకసారి ఆలోచించండి. అంటే ఏం జరుగుతుంది, మన సైన్స్ ప్రకారం ఏం జరుగుతుంది అనేటువంటిది ఒకసారి ఆలోచించండి. ఆ ప్లాన్ అయిపోగానే మళ్ళీ ఏం చేస్తే ఫుడ్ విపరీతంగా క్రేవింగ్స్ తో ఫుడ్ తినడం ద్వారా ఏమవుతుంది? మళ్ళీ రెట్టింపు ఇంట్రెస్ట్ తో సహా వెయిట్ ను పెరిగిపోతున్నా. తర్వాత యూజ్ స్మాలర్ ప్లేట్. కట్ చేస్తుంటాం, స్మాల్ ప్లేట్ లో తింటే నేను తక్కువ. ఒక క్వశ్చన్ వేసుకోండి, అసలు తినడం వల్ల బరువు పెరుగుతున్నామా, బరువు పెరిగాం కాబట్టి ఎక్కువ తింటున్నామా? క్వశ్చన్ వేసుకోండి ఒకసారి. ఇది వెళ్ళిపోవచ్చు కదా అందులో. ఓకే, బరువు పెరిగారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. మీరు బరువు పెరగక ముందు ఏదైతే మీల్ చేస్తున్నారో అదే మీల్ ఇప్పుడు చేస్తున్నారా, లేకుంటే ఇంకేమైనా ఎక్కువ తింటున్నారా? అబ్జర్వ్ చేయండి ఒకసారి. తర్వాత కట్ క్యాలరీస్. సో ఇప్పుడు అంత క్యాలరీస్ యుగంగా క్యాలరీస్ లెక్కలు చేసుకుంటారు. ఈట్ చపాతీ స్ప్రౌట్స్ ఆర్ మిల్లెట్స్. ఓకే, చపాతీలు ఏముందండి, మీకు కొంత మోతాదులో ఉండొచ్చు, కానీ హైయెస్ట్ కార్బోహైడ్రేట్స్. స్ప్రౌట్స్ ఆల్సో కార్బోహైడ్రేట్స్, మిల్లెట్స్ కూడా కార్బోహైడ్రేట్. అంటే ఇక్కడ సైన్స్ ని అర్థం చేసుకోండి. ఇవన్నీ మీకు హెల్తీగా ఉన్నప్పుడు కొంత ఉపయోగపడతాయి, కానీ లేదనుకుంటే వెయిట్ తగ్గించడంలో, నేను ఓన్లీ ఒబెసిటీ ఓవర్ వెయిట్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి వెయిట్ తగ్గించడానికి ఈ మార్గాలు అనేటువంటి పనిచేయవు. ఒక్కసారి మీరు రూట్ కాజ్ ను అనాలిసిస్ చేసుకోండి. ఇంకా చేసేది ఏంది? యూట్యూబ్. యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేయగానే రకరకాల డైట్లు కనబడుతుంటాయి. ఓకే గుడ్. మరి అది ఏ శరీరానికి? అది రూట్ కాజ్ ఏంది ఇక్కడ? ఇన్సులిన్ రెసిస్టెన్స్. మీరు దాన్ని ఫాలో అయ్యారు, అది ఎవరి కోసం? ఆ శరీర తత్వం ఎవరి కోసం డిజైన్ చేయబడిందా? యూట్యూబ్ అతను చెప్తున్నటువంటి వ్యక్తి. ఒకసారి ఆలోచించండి. ఇంత మనం చూస్తున్నట్టే యూట్యూబ్ లో డైట్ ని ఫాలో అయ్యి శక్తిశ్వర్ అనే అబ్బాయి 17
ఇయర్స్ అబ్బాయి చనిపోవడం జరిగింది ఈ విధంగా జ్యూసెస్ తాగుతూ. మరి యూట్యూబ్ మీద కేసేద్దామా? ఒకసారి అంటే థింక్ చేయండి. అంటే మనం ఏ విధంగా చేస్తున్నాం, మనం అసలు సైన్స్ పరంగా దక్కాల్సినటువంటి ఒక బరువును మనము ఏ విధంగా మనము ఎక్కువ రిస్క్ చేసుకుంటామని ఒకసారి ఆలోచించండి. మరి మేమేం చేస్తాం? న్యూ పాత్. ఇక్కడ ఆ వర్డ్స్ తో మీరేం ఇబ్బంది పడకండి. గ్లైకోజెన్సిస్ అంటే మనం చాలా ఫుడ్ తింటున్నాము, అంటే ఇన్సులిన్ ఎక్కువ అయ్యే ఫుడ్ తీసుకుంటున్నాము. దానివల్ల మనకి ఏమవుతుంది? ఫ్యాట్ లో లివర్ లో ఫ్యాట్ మనకు లివర్ లో స్టోరేజ్ అవుతుంది. మేమేం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ హెల్త్ అండ్ వెల్బీయింగ్ కోచెస్ ఇగ్నైటింగ్ మైండ్స్ గ్లోబల్ నుంచి వెళ్ళి మీకు ఆ ప్లేట్ డిజైన్ చేస్తాం. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అంటే కొంత టైం ఫాస్టింగ్ ఉండడం, గ్యాప్ లో ఉంచే విధంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటుంది దాన్ని. మేము విన్నాం సార్ ఇది. ఓకే, విన్నారు. అంటే ఏం చేయాలంటే మళ్ళీ ఎవరు చెప్పలేదు. సో ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ను కొంత గ్యాప్ అనేటువంటిది మెయింటైన్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఇన్సులిన్ ను ఇంక్రీజ్ చేయాల్సిన ఫుడ్ కూడా డిక్రీజ్ అయ్యేటువంటి ఫుడ్ ను మెయింటైన్ చేసేస్తే ఇప్పుడు ఏమవుతుంది? రెండే కారణాలు. ఒకటి, ఆల్రెడీ మనకు స్టోర్ అయినటువంటి ఫుడ్ ఏం కావాలి అంటే ఫ్యాట్ అనేటువంటిది ఏం కావాలి? తగ్గాలి. ఫస్ట్ థింగ్. తర్వాత మనకు ఎక్సెస్ గా మనం ఎక్సెస్ వచ్చేటువంటిది మనం స్టాప్ చేయాలి. ఎప్పుడు స్టాప్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను కూరగాయలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడతాను. 3 కూరగాయలు తీసుకొచ్చాను. ఒక కూరగాయ వండింది మా మేడం, ఇంకో 2 కూరగాయలు అక్కడే ఉన్నాయి. నేను మళ్ళీ నెక్స్ట్ టైం 3 కూరగాయలు తీసుకొచ్చాను. ఏమవుతుంది? ఫ్రిడ్జ్ లో పడతాయా? కుదరదు. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంది? మనం లోపల ఉన్న ఫ్యాట్ ను తగ్గించాలి. ఫస్ట్ స్టోర్ అయినటువంటి ఫ్యాట్ ను తగ్గించాలి ఫస్ట్ థింగ్. సెకండ్, ఎక్సెస్ అంటే బయట నుంచి రావాల్సినటువంటి దానిని కొంత కట్ చేయాలి. సో అంటే ఆ స్టోర్ అయినటువంటి బర్న్ ఫ్యాట్ దాన్నే గ్లైకోజెనాలసిస్ అంటారు. అంటే మీకు ఇక్కడ గ్రాఫ్ లో కూడా చూడొచ్చు. ఇంతకు ముందు చేసేది అంటే హైయెస్ట్ గ్రాఫ్ చూస్తున్నట్లయితే అది మనం ఈటింగ్ ఫుడ్ ద్వారా ఇన్సులిన్ అనేది పెరుగుతూ ఉండడం ద్వారా వచ్చినటువంటి. మా ద్వారా ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి వెల్నెస్ కోచెస్ ద్వారా ఆ గ్రాఫ్ అంటే ఆ పీరియడ్ అనేటువంటి చేస్తూ ఉంటాం. దాన్నే మనము ఆటోఫజీ అంటాం. ఈ ఆటోఫజీలోకి వస్తే గిట్ట ఎంతటి వ్యక్తి అయినా కూడా చాలా అద్భుతంగా రెడీ అవుతారు. అంటే ఏజింగ్ పరంగానే, స్కిన్ పరంగానే, యాజ్ వెల్ as వ్యక్తి పరంగా కూడా అంతే. ఈ ఆటోఫాజీ గురించి నేను చెప్తున్న విషయాలు కాదండి. దిస్ ఇస్ ఏ నోబెల్ ప్రైజ్ విన్నర్ అయినటువంటి యోషినోరి యుస్మి చెప్తున్నటువంటి విషయం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండ్ ఆటోఫాజీ గురించి. అంటే ఈ నోబెల్ ప్రైజ్ లో ఉన్నటువంటి విషయాల గురించి మేము ఇక్కడ మాట్లాడుతున్నాం. ఏదో వెయిట్ తగ్గిస్తామనేది కాదు. అంటే అర్థం చేసుకో రూట్ కాజ్ ఏంటి, మనం చేయాల్సినటువంటి ఏంటి విషయాలు అనేటువంటిది ఒకసారి అబ్జర్వ్. మరి మేము ఏం చేస్తాం? ఇన్సులిన్ పెరగడం వల్లనే కదా మనకు ఆ విధంగా అవుతుంది. సో ఇన్సులిన్ ఫ్రెండ్లీ ఫుడ్ మనం ఇస్తాం. ఇక్కడ చూడొచ్చు మీకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ అవుతూ నాకు తగ్గుతున్నాయి. మేము ప్రిఫర్ చేసేది ఏంటంటే ఇన్సులిన్ ఫ్రెండ్లీ ఇస్తాం. అంటే ఫ్యాట్స్ నెయ్యి తింటే బరువు పెరుగుతాం కదా సార్. ఇక్కడ మీరు ఎడిబుల్ ఆయిల్స్, ఘీ, బటర్, ఆలివ్ ఆయిల్స్, కోకోనట్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ రాశారు. నెయ్యి తినమంటారా సార్? నెయ్యి తింటే బరువు పెరుగుతాను కదా. అది అపోహ మాత్రమే అండి. దట్స్ అ గుడ్ ఫ్యాట్, అది అవసరం శరీరానికి. సో ఈ విధంగా ఫ్యాట్స్ ఇస్తాము. ప్రోటీన్ ఎందుకు అని అంటే మన మజిల్ వెయిట్ తగ్గేటప్పుడు మజిల్ బిల్డ్ అవ్వాలి, మజిల్ లాస్ అవ్వకూడదు. వెయిట్ తగ్గడం అంటే ఏదో మజిల్ అంతా లాస్ అయ్యి లైక్ పేషెంట్ లాగా మారడం కాదండి. సో ప్రోటీన్ ఫుడ్ మనం ఎక్కువ తీసుకోవాలి. చికెన్, మటన్, ఎగ్, ఫిష్, ఇలా మష్రూమ్స్, పన్నీర్, నట్స్, సీడ్స్. అంటే వెజిటేరియల్ అయితేనేమో వెజిటేబుల్ మీల్ ప్రోటీన్ గైడ్ చేస్తాం. నాన్ వెజ్ లో అయితే నాన్ వెజ్. తర్వాత వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఆల్ అంటే మన భూమి పైన పండేటువంటి అన్ని కూడా మనం తినొచ్చు. అవన్నీ మేము గైడ్ చేస్తుంటాము. తర్వాత భూమి లోపల పండేటువంటి ట్యూబర్స్ అంటాం కదా, పొటాటోస్, స్వీట్ పొటాటో, ఫ్రూట్స్, మేము ఈ గైడెన్స్ లో మేము ఇచ్చేటువంటి మీల్ ప్లేట్ లో వాటిని అవాయిడ్ చేస్తాం. ఓన్లీ ఒక క్యారెట్ మాత్రం కొద్ది మోతాదులో మేము ప్రిఫర్ చేస్తాం. రిఫైన్డ్ కార్బ్స్ ను అవసరాన్ని బట్టి మొత్తం స్టాప్ చేస్తాం. షుగర్స్, బేవరేజెస్, పాలిష్డ్ గ్రెయిన్స్, రైస్, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్టాప్ చేస్తాం. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి ఇక్కడికి వెళ్ళి, అంటే గ్లూకోజ్ పెరిగేది ఇక్కడికి వెళ్ళాయి కాబట్టి వాటిని మేము కట్ చేయడం జరుగుతూ ఉంది. సో లెటర్స్ ఫోకస్. మరి మేము దేని మీద ఫోకస్ చేస్తామంటే క్వాలిటీ మీల్. సార్ మీల్ కూడా మీరే డిజైన్ చేస్తారు. ఓకే, ఏ విధంగా క్వాలిటీ మీల్? ఏ విధంగా? వాటర్. సో మేము తాగుతున్నాం సార్ 2 to 3 లీటర్స్, చాలా హెల్తీ కదా. మరి ఎప్పుడు తాగుతున్నారు, ఎలా తాగుతున్నారు, ఎంత తాగుతున్నారు? దెన్ ఆఫ్టర్ సప్లిమెంటేషన్ సార్.
ఇదేం సార్ కొత్త విషయం అంటున్నారు. మీరు వినొచ్చు బయట కొన్ని. ఎందుకు సప్లిమెంటేషన్ అవసరం అంటే మన శరీరానికి ఎంత అవసరం ఉందో ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ, అదేవిధంగా విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ తీసుకునేటువంటి ఫుడ్ ద్వారా అందకపోయినట్లయితే బ్యాలెన్సింగ్ అవ్వాలి కదా మరి. కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్యాటర్న్ అనేది బ్యాలెన్స్ అవ్వడానికి కొంత సప్లిమెంట్, అది కూడా 20%, 80% ఫుడ్ గైడ్ చేయడం జరుగుతుంది. 20% ఆఫ్ మీల్ ప్లేట్స్, అంటే 20% ఆఫ్ ఈ సప్లిమెంట్ సపోర్ట్ మనం తీసుకోవడము జరుగుతుంటుంది. తర్వాత క్వాలిటీ ఆఫ్ స్లీప్, ఇంతకుముందు చెప్పారు స్లీప్ 6 నుంచి 8 గంటలు పడుకోవాలి. ఓకే, ఎన్నింటికి పడుకుంటున్నారు మరి? నైట్ 12కి పడుకొని మార్నింగ్ 8 వరకు పడుకుంటే దట్ ఈస్ నాట్ ఎ గుడ్ స్లీప్ అంటే. సో 10 బిలో పడుకొని ఉంటే గింట అక్కడ నుంచి వెళ్ళి అంటే 12 బిలో మనం పడుకుంటే అది ఎంత మనం పడుకున్న 1 అవర్ అయినా కూడా మంచి స్లీప్. 12 తర్వాత పడుకున్నటువంటి ఆ యొక్క స్లీప్ ఏదైతే ఉందో 1 అవర్కి మీరు హాఫ్ అన్ అవర్ స్లీపే పోయినట్టు. తర్వాత యాటిట్యూడ్, మన యాటిట్యూడ్ కూడా చాలా పాజిటివ్ యాటిట్యూడ్ గా ఉండాలి. మనం మెయిన్ స్ట్రెస్, చాలా మంది స్ట్రెస్ అనేది లేదండి, మనకు మనము ఊహించుకుంటున్నాం. సో అవసరాన్ని బట్టి కొంత వర్కౌట్స్ కూడా మేము చేస్తాం. మరి మేము ఏ విధంగా ఫోకస్ చేస్తాము, మిమ్మల్ని పిలిచిన వాళ్ళు మీకు ఏ విధంగా ఫోకస్ చేస్తారు, ఏ విధంగా వీటి మీద ఫోకస్ చేస్తారు అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓవర్ వెయిట్ ఎందుకు వస్తుందని తెలుసుకున్నాము, దానికి గల కారణాలు ఏంటి తెలుసుకున్నాము, ఆ రూట్ కాజ్ ఏందనేది తెలుసుకుందాము. అంటే ఇక్కడ ఇగ్నైటింగ్ మైండ్స్ గ్లోబల్ ఉన్నటువంటి సీనియర్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ కోచెస్ ట్రాకింగ్ ఏ విధంగా ఇస్తాం. ఇక్కడ చూడండి, ఒక డాక్టర్ ఏ విధంగా అయితే మీకు అవసరమో, అంటే ఎందుకు డాక్టర్ మనకు డిసీజెస్ వచ్చినప్పుడు డాక్టర్ తీసుకున్నాము, ఒక ఫ్యామిలీ డాక్టర్ అంటున్నాం. సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం వెయిట్ను తగ్గాలని ఒక ఎక్స్పర్ట్ యొక్క గైడెన్స్ లోనే మనము తగ్గాలి. అందుకోసం మీకు మీ ఫ్యామిలీకి ఒక హెల్త్ అండ్ వెల్బీయింగ్ కోచ్ కూడా మీకు అవసరం. ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ అండ్ వెల్బీయింగ్ కోచెస్ ఇగ్నైటింగ్ మైండ్స్ గ్లోబల్ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తారంటే, ఫస్ట్ మీ యొక్క లైఫ్ స్టైల్ ఏందో తెలుసుకుంటారు. అంటే మీ హైట్ ఏంది, వెయిట్ ఏంది, అసలు ఎప్పటి నుంచి ఉంది ఆ వెయిట్ అనేటువంటిది, ఎందువల్ల రూట్ కాజ్ ఏంది, అంటే చాలా నేను చెప్పిన ఫ్యాక్టర్స్ కారణాలు, అసలు గట్ హెల్త్ ఎలా ఉంది, లేదా మెడిసిన్ వల్ల వచ్చిందా, జెనెటిక్ గా ఉంది, ఇలా రకరకాలుగా మనము తీసుకొని లైఫ్ స్టైల్, ఎన్నింటికి నిద్రలేస్తారు, అసలు ఏ ఫుడ్ తీసుకుంటారు, ఏ విధంగా తీసుకుంటారు, వాటిని తీసుకుంటారు, ఈ విధంగా అన్ని కూడా మేము లైఫ్ స్టైల్ అనాలిసిస్ చేసిన తర్వాత అవసరాన్ని బట్టి కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా రికమెండ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ చూసిన ఇది ఎవ్రీ 3 months చేసుకుంటే ఇట్స్ బెస్ట్. అట్లీస్ట్ 6 months కన్నా చేసుకుంటే బెస్ట్. HbA1c విత్ ఫాస్టింగ్. ఇంతకుముందు చెప్పాను కదా, తను డయాబెటిక్ లో ఉన్నారు, అసలు HbA1c టెస్ట్ చేయించకపోతే డయాబెటిక్ ఉందని తనకు తెలిసి ఉండేదే కాదేమో మేబీ. సో CBP, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లివర్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్. లిపిడ్ ప్రొఫైల్ అని తెలుసు మనకు, కొలెస్ట్రాల్ ఏ విధంగా ఉంది, గుడ్ కొలెస్ట్రాల్ ఏ విధంగా ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏ విధంగా ఉంది, ట్రైగ్లిసరైడ్స్ ఏ విధంగా ఉన్నాయి, LDL HDL ఏ విధంగా ఉంది, రీనల్ ప్రొఫైల్, ఈ విధంగా విటమిన్ డి. చాలా మందిలో విటమిన్ డి, నేను చూస్తున్నటువంటి చాలా మంది క్లయింట్స్ అబ్జర్వ్ చేస్తున్న కొద్ది విటమిన్ డి అనేది తక్కువ ఉండడం వల్ల వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వదు. విటమిన్ డి చాలా లోపంతో ఉన్నారు. తర్వాత విటమిన్ B12, థైరాయిడ్. ఎందుకు టెస్ట్లు అని అనుకోవచ్చు మీరు. చూడండి, నా శరీరతత్వం ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ కాల్లో ఉన్నటువంటి శరీర తత్వాలన్నీ ఎవరిది వాళ్ళు యూనిక్ అండి. మరి మనం ఒకటేలాగా యూట్యూబ్ నుంచి ఒకటే డైట్ ఫాలో అయితే అది యూనిక్ ఎలా అవుతుంది? ఈ టెస్టులు చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలను ఆధారంగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇగ్నైటింగ్ మైండ్స్ గ్లోబల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ కోచెస్ ఆ రూట్ కాజ్ మీద వర్క్ చేయడం అనేటువంటి జరిగి మూవ్ ఆన్ చేస్తుంటారు. సో క్వశ్చన్స్ ఆన్సర్స్ మీరు వేసుకోండి. వెన్ యూ ఈట్, ఎప్పుడు తింటున్నారు, హౌ మచ్ యూ ఈట్, ఎంత తింటున్నారు, వాట్ యూ ఈట్, ఏమి తింటున్నారు. డెఫినెట్ గా ఈ 3 క్వశ్చన్స్ మీరు వేసుకుంటే కంపల్సరిగా ఆన్సర్స్ అనేటువంటి వస్తాయి. చూడండి, మన ఇన్నర్ క్లాక్ ను గమనించాలి. ఎందుకంటే వెయిట్ అనేటువంటిది ఫుడ్ ప్యాటర్న్ కాదండి, దిస్ ఇస్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోన్స్ వల్ల వస్తున్నటువంటిది. చూడండి, 6 AM to 6 PM మీరు అబ్జర్వ్ చేయండి. పక్షులు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తాయి, వాళ్ళ గూటికి ఆహారం కోసం వెళ్తాయి, మళ్ళీ ఈవినింగ్ వరకు వచ్చేస్తాయి. మన పేరెంట్స్ వాళ్ళు కూడా చూడండి, ఇంతకు ముందు మార్నింగ్ తింటే మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం లోపు చీకటి పడే లోపు కంప్లీట్ చేస్తారు. దట్ ఇస్ ద ఇన్నర్ క్లాక్. అంటే సర్కాడియం రిథమ్ అనేటువంటి మన ఇన్నర్, మన బాడీ క్లాక్ ఏం చెప్తుంది అనేటువంటిది
చూడాలి. ఎందుకంటే హార్మోన్స్ డెవలప్మెంట్, అది కార్టిసోల్ హార్మోన్, టెస్టోస్టిరాన్, ఆడియోపోనస్, అదేవిధంగా ఇన్సులిన్, నేను ఇంతకు ముందు చెప్పాను ఇన్సులిన్ హార్మోన్. సో హార్మోన్స్ అనుగుణంగా మనము మూవ్ ఆన్ కావాలి. సో కాబట్టి ఇదొకటి. దీంతో పాటుగా హౌ మచ్ మైండ్ఫుల్ ఈటింగ్ కావాలండి. చాలా చక్కగా నమ్ముతూ తినడం, కంపల్సరీగా కట్ డౌన్ షుగర్స్ అండ్ రిఫైన్డ్ కార్బ్స్, ఇవన్నీ కూడా మీ కోచెస్ వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా టేక్ న్యూట్రిషన్ ఫుడ్ టు ప్రివెంట్ హిడెన్ హంగర్. కంపల్సరీగా మనం పోషకాహారాన్ని అందించినప్పుడు మాత్రమే ఆకలి లేకుండా ఉండగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది? ఆకలి 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 ఆకలి. పోషకాహారాన్ని అందించి చూడండి, చాలా సేపు మనము గ్యాప్ చూడండి. మీరు కార్బోహైడ్రేట్ తీసుకుని రైస్ తిన్నప్పుడు మళ్ళీ ఒక 1 to 2 hours లోనే మళ్ళీ ఆకలి అవుతుంది. అదే ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, ఆకలి కాదు. అంటే ఆ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ కూడా మీకు ఇండివిజువల్ గా ఉంటుంది. అందరికి ఒకేలా గైడ్ చేయడం ఉండదు కాబట్టి ఇండివిజువల్ గా మీకు గైడెన్స్ ఇస్తారు. ఎందుకు సప్లిమెంట్స్ అన్నారు కదా, మీరు చూడవచ్చు ఇక్కడ. ఒక బిల్డింగ్ అనేటువంటిది మనకు నిర్మాణం కావాలంటే దానికి క్వాలిటీ మెటీరియల్ కావాలి. ఒకవేళ క్వాలిటీ మెటీరియల్ అనేది లేకపోతే ఏమైతే బిల్డింగ్ కుప్పగొలిపోతుంది. సేమ్ టు సేమ్ మనం కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వాలన్నా, మనం హెల్తీగా ఉండాలన్నా, మనం కూడా ఒక క్వాలిటీ ఫుడ్ ఉండాలి. లైక్ ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్, గుడ్ ఫ్యాట్స్. నిజంగా హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడానికి మనకు న్యూట్రిషన్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఫుడ్ అనేటువంటిది అవసరం. సో కాబట్టి వీటిని మీరు ఫోకస్ చేయాలి. సో దానికోసం మరి మేము ఎలా ట్రాక్ చేస్తామని మీరు అనుకోవచ్చు. అలా ట్రాక్ చేయడానికి మా ఇగ్నైటింగ్ మైండ్స్ గ్లోబల్ ఒక యాప్ తీసుకొచ్చింది, లైఫ్ బై ఇగ్నైటింగ్ మైండ్ యాప్. ఈ యాప్ లో మీరు ఫ్రీగా, మీకు మిమ్మల్ని పిలిచిన వాళ్ళు యాక్సెస్ ఇస్తారు. ఇక్కడ మీల్ లాగ్స్ అని ఉంది కదండి, ఈ మీల్ లాగ్స్ లోకి వెళ్ళి మీ మీల్స్ ను అక్కడ అప్లోడ్ చేస్తే ఎంత కార్బ్స్ తీసుకుంటున్నాము, ఎంత ప్రోటీన్ తీసుకుంటాం అనేది చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్లయింట్స్ పోస్ట్ చేసినటువంటి మీల్ ప్లేట్స్, అంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారా ఎంత ఫ్యాట్ తీసుకున్నాం, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ తీసుకుంటాం, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, ఈ విధంగా ట్రాక్ చేస్తాం. ఈ ట్రాక్ చేయడం ద్వారా మళ్ళీ మీకు సపోర్టింగ్ ఏంది, ఎక్కడ ఏది మిస్ అవుతుంది, దాన్ని ఎలా మళ్ళీ చేసుకోవాలనేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ అండ్ వెల్బీయింగ్ కోచెస్ అందరూ మీకు సపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు. సో నేను చెప్తున్నటువంటి అన్ని కూడా సైన్స్ అండి. ఇంతకుముందు చెప్పిన ఆటోఫెజీ, దిస్ ద నోబెల్ ప్రైజ్. అదేవిధంగా ఇంకో బుక్స్ మేము చాలా బుక్స్ చదువుతూ ఉంటాం. సో డజన్ నో అబౌట్ న్యూట్రిషనల్ మెడిసిన్. డాక్టర్కి న్యూట్రిషన్ గురించి తెలుసు, సప్లిమెంటేషన్ ఎందుకు అనొచ్చు, బుక్ చదవచ్చు, మేబీ కిల్లింగ్ యూ. ఇది రాసినటువంటి వ్యక్తి కూడా డాక్టరే అండి, ఎండి, డాక్టర్ రేడి స్ట్రెయిన్. అంటే డాక్టర్కి న్యూట్రిషన్ గురించి తెలుసు, తనకు వైద్యం గురించి తెలుసు, ఆరోగ్యం గురించి కాదు. మీరు ఒక అబ్జర్వ్ చేయండి, మనం ఏదైనా ప్రాబ్లంతో పెడితే నువ్వు వేడి తగ్గాలండి, వేడి తగ్గితే ఇది సెట్ అవుతుంది అంట. మరి ఎలా తగ్గాలనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ అండ్ వెల్బీయింగ్ కోచెస్ అనేటువంటి వాళ్ళు గైడ్ చేస్తారు. తర్వాత ద ఒబేసిటీ కోడ్, అసలు ఒబేసిటీ అనేది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలనేటువంటి బుక్స్ ద్వారా, మా యొక్క నాలెడ్జ్ ద్వారా, మాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారానే మేము మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాం. విధంగా ట్రాకింగ్ అనేటువంటిది చేస్తూ ఉంటాం. దానికోసం మీరు ఎంతమంది మేము మూవ్ ఆన్ చేసాం అనేది మీకు చూడొచ్చు. మా ఇగ్నైటింగ్ మైండ్స్ డాట్ లైఫ్ అనేటువంటి వెబ్సైట్ లోకి వెళ్తే ఇప్పటి వరకు ఒక 5000 కన్సల్టేషన్స్ ఇచ్చాము. సో మీరు ఈ యాప్ లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇగ్నైటింగ్ మైండ్స్ డాట్ లైఫ్ లోకి వెళ్ళేసి హోమ్, అబౌట్ అస్, కన్సల్టేషన్స్, ఈవెంట్స్, సక్సెస్ స్టోరీస్, కాంటాక్ట్. ఇప్పుడు చూడొచ్చు, మేము ఇంకా ఒబెసిటీ అనే కాదు, కన్సల్టేషన్స్ ఇంకా రకరకాలుగా కన్సల్టేషన్. మీకు పిలిచిన వాళ్ళలో ఇప్పుడు ఆరోగ్యంగా ఉండొచ్చు, మీరు మేబీ ఈ ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ఆరోగ్యంగా ఉండాలనుకున్నటువంటి వాళ్ళలో కూడా మీరు ఇంకా వెయిట్ మేనేజ్మెంట్ కానీ, మీకు ఇమ్యూనిటీని డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్నా, డయాబెటీస్ మేనేజ్మెంట్ చేసుకోవాలనుకున్నా, కొలెస్ట్రాల్ పరంగా, పీసీఓడి పీసీఎస్ పరంగా, స్ట్రెస్ పరంగా, గట్ హెల్త్ పరంగా, బోన్ హెల్త్, ఇంకా డిటాక్సిఫికేషన్, స్కిన్, హెయిర్, గ్యాస్ట్రిక్, ఇంకా ఫ్యాట్ లివర్, మార్నింగ్ న్యూట్రిషన్, ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మిమ్మల్ని పిలిచిన వాళ్ళని ఒకసారి కన్సల్ట్ అయితే చాలా రకాల వాళ్ళకండి. మీరు weight లో ఉండకపోవచ్చు కానీ మీకు పిలిచిన వాళ్ళు మీ చుట్టుపక్కల ఉండొచ్చు కదా. మీకు గ్యాస్ట్రిక్ ఛాలెంజ్ లేకపోవచ్చు, చుట్టుపక్కల మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు కదా. సో కాబట్టి వాళ్ళని ఇంకా చూడొచ్చు. తర్వాత ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటామండి మేము. ఫిజికల్ గా, ఆన్లైన్ గా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు మీరు ఆన్లైన్ లో అటెండ్ అయ్యారు. ఈ విధంగా సెషన్స్ కూడా మాకు జరుగుతూ ఉంటాయి, మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. దాంతో పాటుగా మా యొక్క సక్సెస్ స్టోరీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇగ్నైటింగ్ మైండ్స్ డాట్ లైఫ్ లోకినే ఎంత మందికి మేము వెయిట్ పరంగా కానీ, డయాబెటిక్ పరంగా కానీ, అదేవిధంగా పీసీఓడి పీసీఓఎస్ పరంగా కానీ, ఇక్కడ చూడండి
డయాబెటిక్ తో కాలుని తీసిస్తా అన్నారు. వన్ ఆఫ్ ది సీనియర్ హెల్త్ అండ్ వెల్బింగ్ కోచ్ ద్వారా కాలు తీసేయకుండా ఆపాయి స్కిన్ పరంగా. ఈ విధంగా రకరకాలుగా మేము పీపుల్ కి హెల్ప్ చేస్తున్నాం. ఆ యొక్క మిషనే అదండి, చాలా మందికి హెల్ప్ చేసేటువంటి మోటోతోనే మేము ఈ విధంగా వర్క్ చేస్తున్నాము. ఇది మీరు చూడొచ్చు. ఈ విధంగా మా యొక్క వెబ్సైట్ ని మీరు చూసి చూడొచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా చూడండి. మా పర్సనల్ మమ్మల్ని గైడ్ చేసినటువంటి ఆ వ్యక్తి నన్నదన్న ఎన్ఎస్సి ప్రసాద్ సార్ అని తన పర్సనల్ టెస్ట్ 96 కేజీ నుంచి 88 కేజీస్, విధంగా 83 కేజీస్కి. అంటే సైన్స్ ప్రకారంగా ఏదో అప్పటికప్పుడు తగ్గి మళ్ళీ పెరగడం కాదండి. సైన్స్ ప్రకారంగా ఈ విధంగా అనేది మేము మూవ్ ఆన్ చేసుకోవాలి. విధంగా సత్యమూర్తి సార్ ఏలూరు నుంచి వన్ ఆఫ్ ది సీనియర్ హెల్త్ అండ్ వెల్బింగ్ కోచ్, తన యొక్క వెయిట్ ను ఒక 10 కేజీస్ రెడ్యూస్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా తనకు ఉన్నటువంటి ఒక సైనస్ అనేటువంటి ఒక ప్రాబ్లమ్ ను కూడా ఇక్కడ ఉన్నటువంటి సైన్స్ ప్రకారంగా తగ్గించుకోవడం జరిగింది. దాంతో పాటుగా నేను కూడా చాలా మంది క్లయింట్స్ ను సర్వీస్ ఇస్తున్నాను, విధంగా రిజల్ట్స్ ఇస్తున్నాను. బెల్లంపల్లి నుంచి అమలా మేరీ గారు, తను కూడా డయాబెటిక్ తో బాధపడుతున్నవారు. సో చాలా రకరకాల డిసీజెస్ ఉండేవి, కాన్స్టిపేషన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, హెడేక్ కానీ, విధంగా రకరకాల సమస్యలతో బాధపడుతున్నవారు. చాలా ప్రయత్నాలు చేశారు. నా దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళ ఫైల్, హాస్పిటల్ ఫైల్ చూస్తే ఇంత ఉంది కట్. అవి కాదండి, ఈ టెస్టులు చేసుకుంటే వాళ్ళ ప్రీ కన్సల్టేషన్ చేసి ఈ టెస్టులు తీసుకుంటే అప్పుడు డయాబెటిక్ ఉందని బయటపడింది. మేము చెప్పినట్టుగా ఫాలో అవడం ద్వారా weight తో పాటుగా డయాబెటిక్ ని రివర్స్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చాలా హ్యాపీ లైఫ్ ను వాళ్ళు చూస్తున్నారు. ఇంకా ఈ విధంగా రిజల్ట్స్ మీరు మా యొక్క వెబ్సైట్ లో చూడొచ్చండి. సో ఇగ్నైటింగ్ మైండ్స్ .life అనే వెబ్సైట్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క సీనియర్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ కోచెస్ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ తెలియజేసుకుంటూ, ఎక్సలెంట్ హోస్ట్ బ్యాక్ టు లక్ష్మీ శివాజీ సార్. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. కృష్ణ సార్, వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇచ్చారు. అందరికీ చక్కని ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఈ వెయిట్ లాస్ మీద ఆల్రెడీ ఇగ్నైటింగ్ మైండ్స్ గ్లోబల్ ప్లాట్ఫామ్ నుండి వెల్నెస్ కోచెస్ ద్వారా హ్యాపీగా వెయిట్ లాస్ అయిన వాళ్ళని ఇప్పుడు చూద్దామండి. నేను మేడంని ఇన్వైట్ చేస్తున్నాను, గోపిరాణి గారు. సో మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ది డోమ్ స్టేజ్. మీ వాల్యుబుల్ టెస్ట్ మనీ షేర్ చేయండి మేడం. గోపిరాణి గారు. గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ మేడం, వెల్కమ్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓకే మేడం. నా టెస్టిమోనీ ఏంటంటే ఓవర్ వెయిట్ సార్, ఓకే. ఫ్యాటీ లివర్ సార్. ఓకే మేడం. జోస్ మేరీ మేడం గైడెన్స్ తో నేను ఇప్పుడు 1 month లో 5 kgs వెయిట్ లాస్ అయ్యాను సార్. ఓకే మేడం, ఎక్సలెంట్. హ్యాపీగా ఫుడ్ తింటూ, కడుపు నిండా తింటూ నేను వెయిట్ లాస్ అయ్యాను సార్. ఇది మాత్రం చాలా హ్యాపీ నాకు. ఓకే. 1 year బ్యాక్ ఎంత ట్రై చేసినా 1 kg అట్లా 1 year వెయిట్ చేసినా కూడా 1 kg లాస్ అయినా సార్. ఈ Yes. విగ్నేటింగ్ మైండ్ మేడం, జోస్ మేరీ మేడం గారు, సునీత మేడం గారు ఇచ్చిన గైడెన్స్ తో ఈ 1 month లో 4 kgs లాస్ కావడం చాలా ఎక్సైటింగ్ ఉంది సార్ నాకైతే. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. హ్యాపీగా కడుపు నిండా తింటూ ఇంత వెయిట్ లాస్ అయినందుకు నేనైతే ఫుల్ హ్యాపీ. ఇంత ట్రై చేసినా కాకపోవడం, నేను దీంట్లోకి వచ్చాక వెయిట్ లాస్ కావడం నాకైతే చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ జోస్ మేరీ మేడం, థ్యాంక్ యూ సునీత మేడం. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. ఇంకా నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని రివర్స్ చేసుకోవడానికి నేను ఇంకా చాలా ట్రై చేయాలి సార్. ఇప్పుడు 1 month అయింది కాబట్టి ఇంకొక 2 months చేయాలి సార్. థ్యాంక్ యూ విగ్నేటింగ్ మైండ్స్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ జోస్ మేరీ మేడం. మేడం గైడెన్స్ వల్లనే నేను ప్రస్తుతానికైతే 4 kgs వెయిట్ లాస్ అయ్యాను సార్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, ఓకే. వెరీ గుడ్ అండి. చక్కగా మీరు మీ టెస్ట్ మనీ షేర్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. సో అనదర్ టెస్ట్ మనీ చూద్దామండి. మేడం గారు చక్కగా వెయిట్ లాస్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ అనదర్ టెస్ట్ మనీ ఉంది. సో నేను ఐ ఇన్వైటింగ్ ఈ ఇగ్నైటివ్ మైండ్స్ గ్లోబల్ ప్లాట్ఫామ్ నుంచి హ్యాపీగా హెల్దీగా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్న సార్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. సార్ పేరు రవికుమార్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద జూమ్ స్టేజ్. థ్యాంక్ యూ లక్ష్మీ శివాజీ గారు. వండర్ఫుల్ హోస్టింగ్ సార్, ఎక్సలెంట్. యాక్చువల్గా నా పేరు రవికుమార్ అండి. నేను జోస్మేరి మేడం వాళ్ళ హస్బెండ్ని. అండ్ ప్రజెంట్గా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహబూబాద్ జిల్లాలో చేస్తున్నాను, ఎంఈఓగా. నేను కరోనా మూమెంట్ తర్వాత ఏమైందంటే, అంటే బాగా ప్రోటీన్ కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి బాగా మేడం గారు ఎగ్స్, చికెన్, మటన్ అన్ని పెడితే దాదాపు మస్తు. అయితే అందరేమనే వాళ్ళంటే, అబ్బా సార్ మీరు కరోనా తర్వాత మస్తు మంచి బుగ్గలు గిగ్గలు అన్నీ ఉన్నాయంటే, నేను బయటికి మాత్రమే బుగ్గలు ఉన్నాయి, లోపల మొత్తం ఫ్యాటే ఉంది అనుకున్నట్టు నేను. అయితే జోస్మేరి మేడం గారు ఏం చేశారంటే, ఇట్లా కాదు నువ్వు డైట్లోకి వచ్చేసేయి అంటే 90 అబోవ్ 90 to 95 లోపల ఉన్నటువంటి 6 months మేడం ఏదైతే డైట్ ఇచ్చిందో దాని ప్రకారం వచ్చేస్తే 6 నెలల్లో నేను దాదాపు 76 కిలోల కంటే ఇంకా తక్కువే. మీకు ఒక స్లైడ్ చూస్తాను చూడండి నాది. ఓకే, ఇప్పుడు అక్కడ 86 ఉండేది కానీ యాక్చువల్గా నేను 92 ఉండే. 92 నుంచి నేను 76 కిలోలకు వచ్చేసిన వితిన్ 40 daysలో. వచ్చిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, నేనేమన్నా యాక్టివ్నెస్ ఏమన్నా కోల్పోయానా ఏంటి ఇది అని చూస్తే అన్నీ పర్ఫెక్ట్గానే ఉంది. నేను అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా యాక్టివ్గా ఉండేవాడు అనమాట. అయితే మధ్య మధ్యలో ఫంక్షన్లో చేస్తూ ఉంటాయి కదా. ఈ 6 months టైంలో ని కంట్రోల్ చేసుకుంటాం అనేటువంటి విషయాన్ని అయితే మొత్తం నేర్పించేసారు ఈ ఇగ్నైటివ్ మైండ్స్. అంటే మనం ఇలా ఒక పండగలు, పెళ్ళిళ్ళు వీటిలలో మనం గబుక్కుని తినేసినా కానీ మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా నేర్పుతారు అనమాట. నాకు బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే, ఈ ప్రొడక్ట్స్ లేకపోతే ఈ సప్లిమెంట్స్ అనుక్షణం మా దగ్గర ఉండి, అంటే ఏవి తింటే వెయిట్ అవుతారు, ఏవి తింటే మీరు రిడ్యూస్ అవుతారు, హెల్త్గా ఉండడానికి మీరు ఏం చేయాలనే లైఫ్ స్టైల్ నేర్పడం ఉంటుంది చూసారా. ఆ నేర్పడం అనేది ఇంపార్టెంట్ దీంట్లో. మధ్య మధ్యలో నేను బాగా అన్ని 15 రోజులు అప్పుడప్పుడు మీటింగ్స్ పెడతా, ట్రైనింగ్స్ ఉంటాయి హైదరాబాద్లో. ట్రైనింగ్స్లోకి అక్కడికి వెళ్ళి అన్న తర్వాత ఒక 5-6 కిలోలు పెరిగిపోయిన తర్వాత ఇంటికి వచ్చాగానే వెంటనే మాకు ప్లాన్ మేడం గారు చెప్తారు, ఈ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతే మళ్ళీ తగ్గిపోతా. నా ఇష్టం ఒక రకంగా చెప్పాలంటే 1 yearలో నా చేతిలోకి వచ్చేస్తుంది. నేను ఎంత వెయిట్ పెరగాలి, ఎంత తగ్గాలి అనేటువంటిది మొత్తం నా చేతిలోకి వచ్చేసింది. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే ఇగ్నైటింగ్ మైండ్స్ అనేటువంటి ప్లాట్ఫామ్లోకి రాకపోతే హెల్త్ ఎట్లుండేదో ఏమో అని నాకు తెలియదు. కానీ మొత్తానికైతే ఐఎమ్ వెరీ రియల్లీ చాలా సంతోషంగా ఉంది. అండ్ హోప్ అనమాట, ఏది జరిగినా అక్కడికి పోతే మొత్తం సెట్ అయిపోతుంది అనే హోప్ అయితే నాలో వచ్చిందండి. థ్యాంక్ యూ. బ్యాక్ టు లక్ష్మీ శివాజీ గారు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ టెస్ట్ మనీ. సో కంగ్రాచులేషన్స్ సార్. చూశారుగా ఫ్రెండ్స్, టెస్ట్ మనీ చక్కగా ఇక్కడ ఇగ్నైటివ్ మైండ్స్ గ్లోబల్ ప్లాట్ఫామ్ నుంచి హెల్దీగా హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వడం వారి యొక్క టెస్ట్ మనీస్ విన్నాము. సో అందరూ ఈ సెషన్ని బాగా ఉపయోగించుకున్నారు, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మన బాడీలో వెయిట్ పెరగడం తగ్గడం అనేది మనకి అర్థమైంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనకి బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల
ఇది జరుగుతుంది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కోలా ఇది పనితీరు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఈ యొక్క సెషన్ నుంచి మీరు ఎవరికైనా ఎనీ నీడ్ హెల్ప్ కావాలంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వారిని అడగండి, వారు మీకు హెల్ప్ చేస్తారు. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ విల్ క్లోజ్ అండి.